హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో రైల్వేకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. రవాణా పరంగా రైల్వే తనకి తను ఒక ప్రత్యేక ముద్ర అనేది వేసుకుంది. ఇటు ప్యాసింజర్స్ పరంగా రైల్వే శాఖ ఎంత కీలకమైన రవాణా వ్యవస్థనో, ఇటు సరుకు రవాణా పరంగా చూసుకున్నా కూడా రైల్వే శాఖ అంతే కీలకమైన శాఖగా చెప్పుకోవచ్చు. రైల్వేలో నిత్యం కోట్ల మంది ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం రైల్వేలో ప్రయాణించే వారి సంఖ్య అనేది 100 కోట్లకి పైగానే ఉంటుంది. బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అయిన భారతీయ రైల్వే అనేది పాకిస్తాన్ నుండి విడిపోయిన తర్వాత అంచెలుగా వెదిగి ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానంలో ఉండడం అనేది ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు భారతీయ రైల్వేలో ఒక సమస్య అనేది ఉందా అంటే అది జనరల్ కోచ్లు అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లకి జనరల్ కోచ్లు అనేవి సరిపోక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. చాలా మంది స్లీపర్ అలాగే ఏసీ కోచ్లలో కూడా ఈ జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించడంతో ఈ రిజర్వేషన్ చేసుకున్న వారు కూడా తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ జనరల్ విషయానికి వస్తే ఇక ఈ జనరల్ లో ప్రయాణికుల రద్దీ అనేది తీవ్రంగా ఉంటుంది. వాష్రూమ్స్ లలో కూడా ప్రయాణికులు కూర్చొని ప్రయాణించవలసి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తొందరలోనే మరికొన్ని జనరల్ కోచ్లని భారతీయ పట్టాల మీద నడపడానికి తన కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారతీయ పట్టాల మీద 10,000 జనరల్ కోచ్లు అనేవి తీసుకొని వచ్చి ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తయారవుతున్న కోచ్లలో జనరల్ కోచ్లకి పెద్దపీఠం వేయాలని రైల్వే శాఖ నిర్ణయం అనేది తీసుకుంది. అలాగే ప్రస్తుతం జనరల్ కోచ్లతోటి ప్రయాణిస్తున్న ప్రతి రైలుకి కూడా జనరల్ కోచ్ల యొక్క సంఖ్య అనేది మరికొన్ని పెంచాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు జనరల్ కోచ్లు లేని రైళ్లకి అంటే ఈ దూరంతో ఈ కొన్ని రాజధానులు అలాగే గరీబ్ రాత్ ఇలాంటి ఎక్స్ప్రెస్ రైళ్లకి కూడా జనరల్ కోచ్లు అనేవి యాడ్ చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జనరల్ కోచ్లు లేని రైళ్లకి పర్టికులర్ గా 2 జనరల్ కోచ్లని ఏర్పాటు చేయనున్నారు. అలాగే జనరల్ కోచ్లు ఉన్న రైళ్లకి జనరల్ కోచ్లు అనేవి మరికొన్ని పెంచనున్నారు. అలాగే కొత్తగా తయారవుతున్న జనరల్ కోచ్లకి ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడానికి వీలుగా వీటిని రూపొందించడం జరుగుతుంది. ఒక కోచ్ లో 110 నుంచి 120 మంది వరకు ప్రయాణించే విధంగా ఈ జనరల్ కోచ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఈ జనరల్ కోచ్ల సంఖ్య అనేది పెరిగితే భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్లకి జనరల్ కోచ్లను పెంచడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నైస్ డే.